బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి 1, బాహుబలి 2తో తన రికార్డులు తానే తిరగ రాసుకున్నాడు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్ కు ఫిదా అయిపోయారు. సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ సలార్, కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, ఫౌజీ, కల్కి 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ కూడా 90% పూర్తయింది. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ జీవితం సరిగా లేదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లే జరుగుతోందంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకు వేణుస్వామి అన్నట్లు ప్రభాస్ జీవితంలో ఏం జరిగిందంటే, ప్రభాస్ కి ఈ సంవత్సరం ఏ సినిమా చేసినా కలిసి రాదని, ఏడాది ప్రభాస్ అనారోగ్య పాలవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణుస్వామి. ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రభాస్ తీవ్రమైన జ్వరంతో అనారోగ్య పాలయ్యాడు. దాంతో షూటింగ్లన్నింటికి బ్రేక్ పడ్డవి. ఇక ఈ విషయం చాలా మందికి తెలియడంతో వేణుస్వామి చెప్పిందే ప్రభాస్ విషయంలో కూడా నిజమైందని కామెంట్స్ పెడుతూ నమ్ముతున్నారు. ఇదే కాక సమంత విషయంలో నాగ చైతన్యతో విడిపోతారని, రామ్ చరణ్ దంపతులకు ఆలస్యంగా పిల్లలు అందుతారని, రష్మిక తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం ఒక రేంజ్ లో ఉంటుందని ఇలా వేణుస్వామి చెప్పినట్లే జరగడం వల్ల ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి చూస్తే ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. బయట పెద్దగా కనిపించారు. తన సినిమా ఫంక్షన్లలో మాట్లాడడానికే ఆయన సిగ్గుపడుతుంటారు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. తాజాగా ప్రభాస్ కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో కాలుకు తీవ్ర గాయమైందని, అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రభాస్ పిఆర్ టీం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కదలలేని స్థితిలో ఉన్నారని సమాచారం. బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ కు అనేక గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐరన్ రాడ్ వేయడం జరిగింది. గతంలో గాయమైన చోటే ప్రభాస్ కు తిరిగి గాయం కావడంతో పాటు కాలులో ఉన్న ఐరన్ రాడ్ బ్రేక్ అవ్వడంతో సమస్య మరింత తీవ్రతరమైందని తెలుస్తోంది. ప్రభాస్ కాలు నరాలు దారుణంగా దెబ్బతిన్నాయట. ఫిబ్రవరి 28న ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రిలో ప్రభాస్ కు సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కు 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.